హాయ్ ఓస్ వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో ఐడీస్ షేర్ చేశాను. ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇక ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, JNTUH 2122 బీటెక్ ఎగ్జామ్స్ మళ్ళీ ఎప్పుడు, రెగ్యులర్ అయినా కానివ్వండి, సప్లీ అయినా కానివ్వండి, ఏ రెగ్యులేషన్ వాళ్ళు అలౌడ్. సో దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. ముందుగా అయితే JNTU అప్డేట్స్ ఛానల్ లింక్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోవే మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే ముందుగా JNTUH 2122 బీటెక్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి. సో 21 రెగ్యులర్ ఎగ్జామ్స్ వచ్చేసరికి 23rd December 2024 నుంచి 8th January 2025 వరకు జరుగుతాయి అన్నమాట. దీంతోపాటు సప్లీ 21 కూడా జరుగుతుంది. దీంతోపాటు ప్యారలల్గానే 22 బీటెక్ సప్లీ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి. అయితే మరి ఏ రెగ్యులేషన్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అంటే, సో ఇక్కడ వచ్చేసరికి 21 బీటెక్ గురించి మాట్లాడుకుంటే, సో 21 బీటెక్లో వచ్చేసరికి R22 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు, R18 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు, R16 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు, R15 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు. అయితే R13 రెగ్యులేషన్ వాళ్ళలో 2014 జాయినింగ్ పిలుస్తూ ఉన్నారు కదా. సో ఈసారి మరి పిలుస్తారో పిలవరో అనుమానాస్పదమే. ఎందుకంటే ఇప్పటికే నెంబర్ ఆఫ్ ఛాన్స్ అయినాయి కాబట్టి ఒకవేళ 10+2 కనుక కన్సిడర్ చేద్దాం అనుకుంటే ఇంకొకసారి పిలిచేదానికి ఛాన్స్ ఉంది. ఇక అదేవిధంగా 22 బీటెక్ సప్లీ గురించి మాట్లాడుకుంటే R22 బీటెక్ వాళ్ళు, R18 బీటెక్ వాళ్ళు, R16, R15, అది దాంతోపాటు ఇందాకట్లాగే R13 కూడా పిలిచేదానికి ఛాన్స్ ఉంది. సో మొత్తానికైతే డిసెంబర్లో ఈ 2122 ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి. ఓవరాల్గా అయితే ఇదండి. ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయొచ్చు. ఐడి షేర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్.